కుక్కడపల్లి పిఎస్ పరిధిలో మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా నిన్న నైటు 11 గంటల సమయంలో అనుకోవచ్చు. మరి మైనర్ బాలిక బలవన్మరణం. ఏం జరిగింది? ఎందుకంటే వాళ్ళ క్లాస్ టీచర్‌కి కాల్ చేశారు. వీడియో కాల్ చేసింది అమ్మాయి అనే కోణంలో కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఆ తర్వాతే ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది అంటున్నారు. ఏం జరిగింది అసలు? వాళ్ళ మదరే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇక్కడ క్లాస్ టీచర్ కూడా కాల్ చేసిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. వీడియో కాల్ చేసింది, ఆ తర్వాతే బలవన్మరణానికి పాల్పడ్డది అని అంటున్నారు. ఎందుకంటే చాలా చిన్న వయసు కూడా పాపది. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే మేడం, మంగళవారం స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్తే వచ్చింది. నేను డ్యూటీకి వెళ్తా మేడం. కడుపు గురించే కదా, పిల్లలకు 2 ఆడపిల్లలు. కష్టపడి నా పిల్లలకి నేను చదివించి చేస్తా అని అనుకున్నాను. నా కాలు బలం ఉన్నంతసేపు కష్టపడి పిల్లల్ని చదివిస్తా అని కూడా అన్నాను. సరే మంగళవారం స్కూల్కి వెళ్ళింది. నేను డ్యూటీ నుంచి వచ్చిన. ఏమైందంటే నేను డేట్ అయిపోయినాను అన్నది. మంగళవారం సాయంత్రము 4:30, 5కి 5కి ఇలాగ అయిపోయింది. సరే అయిపోయింది. అయితే నెక్స్ట్ మొజ్జ మమ్మీ అంటే నడుపు మమ్మీ అయితే స్కూల్కి కాల్ చేయి మమ్మీ, నేను హాఫ్ డే నుంచి వచ్చేస్తాను, నాకు కడుపులో నొప్పి వస్తుంది అనేది. అయితే వెళ్తాను అన్నది స్కూల్కి. అయితే వాళ్ళ డాడీ వద్దన్నా కూడా సరే నేను హాఫ్ డే నుంచి వచ్చేస్తాను కదా, అక్కడ మార్చడము గుట్ట కొంచెము ప్రాబ్లం అవుతుంది మమ్మీ, నా కడుపులో నొప్పి వస్తుంది, నేను మొజ్జ మమ్మీకి నడుపు మమ్మీకి ఫోన్ చేయమను, నేను వచ్చేస్తాను అన్నది. సరే మా అని నేను చెప్పిన, అక్కకి చెప్తే సరే అని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఒక టీచర్కు స్వాతి టీచర్ అని నేను ఫోన్ చేస్తే ఆమె ఆ రోజు లీవ్లో ఉండే అంట. గురువారం రోజు లీవ్లో ఉంటే ఇంకా వేరే టీచర్కి ఒకరికి చెప్తా అన్నది చెప్పలే. అయితే నాకు ఇక వీళ్ళక కడుపు నొప్పి అన్నది కదా, మరి వచ్చిందో లేదా అని 3 సార్లు ఫోన్ చేసిన అక్కని. అయినా అవ్వలేదు, సిగ్నల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత కిరాయి ఆమెకి ఫోన్ చేసిన, 3 సార్లు చేసిన, 4 సార్కి లేపింది. చేస్తే శ్రావణి వచ్చిందమ్మా అంటే కాదు రాలేదని ఆమె మాట్లాడింది, ఈమె మాట్లాడింది. కడుపు నొప్పి వచ్చిందని, మరి ఇప్పుడు వరకు 1:30 అయిపోతుంది రాలేదు మరి అంటే. అయితే నేను మాట్లాడుతుంగానే వచ్చింది పాప అనేది శ్రావణికి ఇమ్మఅంటే నువ్వు అన్ని మార్చుకో, డ్రెస్ మార్చుకో, అన్ని చేసుకో, అన్నం తిను, పడుకో అన్నది. అన్నది అంతే మేడం, ఇంకా నాకేం జరగలే. నేను డ్యూటీ అయితే వెళ్ళింది మమ్మీ. అయితే ఆ వీడియో కాల్లో అన్నీ చేసి మాట్లాడినాము, అంతవరకే మాకు తెలుసు, ఇంకేం తెలియదు. అయితే ఆ అబ్బాయి ఏం చేసింది, మా అక్క నడుపక్క తోటకోళ్ళు ఆమెకి ఆ అబ్బాయి ఒకసారి శ్రావణి ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, మీరు వెళ్ళండి మా అన్నాడంట. ఆ అబ్బాయే వెళ్ళండి, శ్రావణి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, పైకి వెళ్ళండి మా అంటే అక్క నాకు ఫోన్ చేసింది. అప్పుడే నా ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోయిన పరిస్థితి కూడా అప్పుడే ఒక కాల్ చేసింది. మీ అక్క నెంబర్ అబ్బాయి దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే పిల్లలు స్కూల్ టీచర్ కదా, పిల్లలు చదువుతున్నారు. వాళ్ళ అబ్బాయి తోటకోళ్ళం కదా. అయితే ఏమైంది, సరే ఆ అబ్బాయి ఫోన్ చేశారు, సోనీ, నాకు డిలేశ్వరి అని పిలుస్తారు, సోనీ అని పిలుస్తారు. సోనీ ఫోన్ చేసింది, ఆ అబ్బాయి వెళ్ళాలా అని అడిగింది. అయితే ఎందుకు అట్లా అవుతుంది, నువ్వు వెళ్ళు పైకి ఒకసారి వెళ్ళు మన వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడు 4 గంటలకు ఫోన్ చేసి 4 గంటల తర్వాత 8 నిమిషాలకి నాకు మళ్ళీ కాల్ వచ్చింది, నువ్వు రా జల్దీ వచ్చేయమని. అయితే ఏమైపోయిందో జల్దీ రామని అంటున్నా. నేను పరిగెట్టి నాకు గొంతు ఎండిపోతుంది, నేను వస్తున్నా, దారి కూడా కనిపిస్తలేదు, ఆ బ్రిడ్జి కూడా ఎక్కలే, నేను రోడ్ నుంచే నా ప్రాణం ఇంకా లేదు, బ్రిడ్జి నుంచే ఫాస్ట్ వచ్చేస్తున్నా, ఆయాసం వచ్చేస్తుంది, గొంతు నిండిపోతుంది, నేను చచ్చిపోతానేమో అనుకున్నా. అలా వచ్చేసిన వరకు ఇక వాళ్ళకి లేడీస్ ఉన్నారు 2, మా చిన్న అబ్బాయి ఉన్నాడు 20 years ఏమో, వాళ్ళు చేసుకొని ఉన్నారు. ఏమైందంటే ఇంకా చచ్చిపోయింది. హాస్పిటల్ వసుంధర తీసుకెళ్తే, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే చర్చికి తీసుకెళ్తే అయిపోయింది అంటారు, అంతే. ఇంకా అసలు ఏంటి అబ్బాయి నరేష్ అనే అబ్బాయి ఏమన్నా అన్నాడని కానీ ఎప్పుడైనా చెప్పిందా మీ పాప? ఎప్పుడు చెప్పలేదు మేడం, ఎప్పుడు తెలియదు మేడం. టీచర్ అన్న, ఈ పిల్లలు కూడా అన్న ఇది అని అంటుండే మేడం. అంటే మరి ఆ అబ్బాయి మీద ఎందుకు డౌట్ వచ్చింది? ఎందుకంటే వీడియో కాల్ చేసింది అబ్బాయికి అని కూడా తెలుస్తుంది. ఏమన్నా చెప్పిండా పోలీసులకి? డౌట్ అంటే వీడియో కాల్ ఉంది కదా, లాస్ట్ టైం ఆయనతోటే మాట్లాడి కానీ మాకు నేను వెళ్ళినప్పటికీ డోరు క్లోజ్ ఉండి ఫ్యాన్కి పెట్టేసి ఏమన్నా చెప్తున్నాడంట? అసలు ఏం చెప్పలే, మీరు కొంచెం పైకి వెళ్ళండి అమ్మ,
అంటే శ్రావణ పోలీసులు పిలిపించారు కదా, ఏమైనా చెప్పారని కానీ ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు అసలు, ఏమైనా జరిగిందని కానీ ఏమైనా అంటే మేమేం చెప్తాం మేడం, మాకేం తెలియదు కదా. పోలీసులకి ఏమన్నా చెప్పాడంట నా అబ్బాయి, మీకు పోలీసులు చెప్పారా అంటున్నా. లేదు ఏం చెప్పలేదు మేడం, లేదు ఏం చెప్పలేదు. ఇప్పుడు మా బిడ్డ ఇలాగ స్కూల్కి వెళ్ళి లంచ్ టైంకి వచ్చింది. ఆ టైంకి వచ్చి నేను ఎప్పుడులాగే వీళ్ళు తాళం కూడా నాకే ఇస్తారు, నేను ఇచ్చేసిన మా పాపకి. ఎప్పుడులాగే వెళ్ళింది, అంటే ఎప్పుడు మంత్ వచ్చినా అలాగే. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుంది? 9th మేడం. 9th క్లాస్ చదువుతుంది. అంటే ఆ ఫోను మళ్ళీ మీరు ఏమైనా చూసారా, దాంట్లో ఏమైనా చాటింగ్ కానీ అట్లా ఏమన్నా? లేదు మేడం, చూడలేదు మేడం. ఎందుకు అడుగుతున్నానంటే అమ్మ, బయటికి చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా పరిచయం ఉందేమో అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లేకపోతే రివర్స్ చేస్తున్నారు మేడము, మీకు పుణ్యం ఉంటుంది మేడము. అలాంటిది ఏం లేదు, చిన్న పిల్ల. నేను కష్టము సుఖము నేర్పిస్తా. ఇంకా ఆ పిల్లే నాకు అంటది, మమ్మీ జీతం వచ్చినప్పుడు డాడీకి నీకు బేయో 500 పక్కకు దాయని నాకు బుద్ధి చెప్తుంది. చెల్లి ఏమో ఎవరేం టార్చర్ పెట్టారు. ఆ అబ్బాయి వల్లే చచ్చిపోయినని మాకు ఎప్పుడు ఏం చెప్పలే. ఆ వీడియో కాల్ గురించే లాస్ట్కి మరి అక్కకు ఫోన్ చేసింది కదా, పైకి వెళ్ళమని చేశారు కదా. చెప్పండి మీరు, మరి వీడియో కాల్ ఫోన్ చేసి అక్కడ పెట్టి ఆయనకి చూపిస్తున్నాడంటే నువ్వు ఆ టైంకైనా నాకు కాల్ చేయాలి కదా. ఇప్పుడు ఏం జరిగిందో ఏం లేదో మాకు తెలియదు. ఆయన నువ్వు వీడియో కాల్ చేసినప్పటికీ నువ్వు నాకు వెంటనే ఫోన్ చేసి ఉంటే నేను పైకి వెళ్ళు. వీడియో కాల్లో ఒక టైం ఉంది, నాకు కాల్ చేయడం ఒక టైం ఉంది. మరి ఆ లోపు పాప బతుకుతుందా చనిపోద్దా? అది మైండ్ ఉండాలి కదా. ఏం జరిగిందో ఏం లేదో మాకైనా చెప్పాలి కదా. ఎట్లా మీరే వెళ్ళేసరికి వీడియో కాల్లోనే ఉందా? లేదు, ఆఫ్ ఉంది. ఏమైందో ఏంటని చూస్తాం కదా, ఎప్పుడు ఇవ్వదు పాప. అందుకే చెక్ చేశారా, దాంట్లో ఏమైనా చాటింగ్ అని ఏమైనా కనిపించింది? కాల్ అయితే ఉంది, చాట్ వాళ్ళ అన్న చెక్ చేసిండు, ఉంది మేడం. మరి ఆ మగ పిల్లడి ఫోన్ కూడా చెక్ చేయాలి. వాడి ఫోన్ తీసుకుంటే అన్ని బ్లాక్ చేస్తున్నాడు అంట ఏదో. నేనైతే చూడలేదు, తీసుకున్న వాళ్ళు అన్నీ చెప్పారు. అదే ఇప్పుడు తన టార్చర్ వల్ల ఏమన్నా ఇచ్చేసుకుంది అంటున్నారు. మరి అదే అయి ఉంటుంది కదా మేడం. లేకపోతే ఎందుకు పాప ఇంత మంచిగా ఉండే పాప, ఎక్కడికి వెళ్ళినా నవ్వుకొనే ఉండేది పాప. సడన్గా ఇలా చేసిందంటే ఏం తెలియదు మేడం. ఆమెకి ఇట్లా బయటకే వెళ్ళరు, గల్లీలో ఉన్నారని తెలియదు. అంత మంచి పిల్ల ఏం చేసిందో ఏం టార్చర్ పెట్టారో స్కూల్లో ఏం తెలియదు. మైనర్ బాలిక తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. సార్ పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు, ఏం చెప్పారు సార్? పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేశారు, మాకు ఎఫ్ఐఆర్ పేపర్ ఇచ్చారు, ఇప్పుడు వస్తున్నాను. అయితే మా పాప అన్యాయంగా, అతను ఏమన్నాడో తెలియదు కానీ వీడియో కాల్ చేసేసి మా పాపని అన్యాయంగా చంపేసినాడు. అతన్ని వదిలేది లేదు, అతను కేసు పెట్టినాము. అది ఎంతవరకు వెళ్తే వెళ్ళని నేను ఉంటా, అక్కడ వరకు ఉంటాను. మా పాప జరిగింది అన్యాయం. పోలీసుల అదుపులోనే ఉన్నాడు కదా ఇప్పుడు ఆ అబ్బాయిని విచారించామని ఆ అబ్బాయి ఏమైనా చెప్పాడని పోలీసులు చెప్పారా మీకు? అలా ఏం పోలీసు వాళ్ళు అలా చెప్పలేదు మాకు ఇప్పటి వరకు. అయితే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు పాప చచ్చిపోయింది కదా మేడం, ఎన్ని అయినా చేసుకోవచ్చు, మారేస్తారు ఇటు అటు. అంటే డబ్బులు ఉన్న డబ్బులు కూడా తోసేస్తారు. మా కాడ ఏం లేవు, మేము ఒరిసాలము, మాకేం తెలియదు అని అట్లా చేస్తారు మేడం. న్యాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ? మేము 40 సంవత్సరాల పైన నుండి ఉన్నాము ఇక్కడ. చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాము. మా నాన్నగారు వచ్చి 40 పైన సంవత్సరాల పైన అయింది, 60 సంవత్సరాల పైన అయింది, ఇక్కడే ఉన్నాము. స్కూల్ వాళ్ళని ఏమన్నా కాంటాక్ట్ అయ్యారా? వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? స్కూల్ వాళ్ళు టీచర్లు వచ్చారు, ఆడ టీచర్లు మొగ టీచర్లు వచ్చారు. నిన్న సాయంత్రం వచ్చి చూసి వెళ్ళారు. అయితే ఇవాళ స్కూల్ బంద్ పెట్టారు. అతనైతే జైల్లో ఉన్నాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ తెచ్చాను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మా పాపను అతను ఏమన్నాడో తెలియదు మాకు, కానీ మా న్యాయం కావాలా మాకు. ఆయన ఇబ్బంది పెట్టడం వల్లే పాప ఇలా చేసుకుంది అనేది మీరు? అదే కన్ఫర్మ్. అది మేము ఇంట్లో లేము, మా పనికి మేము వెళ్ళిపోయాము ఇద్దరము. మేము పొద్దున్న 9 గంటలకు వెళ్ళాము. మా అన్న నాకు ఫోన్ చేశారు, 4:30 ఫోన్ చేస్తే నేను ఇంటికి వచ్చాను. అప్పటికే పాపని తీసుకెళ్ళి మా ఆవిడ ఇంకా వదిన అందరు హాస్పిటల్ తీసుకెళ్లారు.
తీసుకొచ్చిన తర్వాత నాకు అసలు అప్పటివరకు మ్యాటర్ తెలియదు ఏమైంది అనేది. టీచర్లు వచ్చారు కదా నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చారు టీచర్లు అంతా కూడా, మరి టీచర్లు కూడా ఆ అబ్బాయి గురించి ఏం మాట్లాడలేదా సరే, ఏం చెప్పలేదా? లేదు, ఏం మాట్లాడలేదు టీచర్, కనీసం ఏం మాట్లాడలేదు. పాపని చూశారు, నిలబడారు, కొద్దిగా నిలబడి వెళ్ళిపోయారు. అంటే బడికి చదువుకోవడానికి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో మాకు తెలుస్తారా? అక్కడ సార్లు కదా చెప్పుకోవాలి, వాళ్ళు కదా. మరి వాళ్ళు కూడా ఏం చెప్పట్లేరా? ఏం చెప్పలేదు మేడం, మరి ఏముందో ఏమో మాకేం తెలుస్తుంది మరి. మేమైతే అనుకుంటాం ఇంటి దగ్గర ఉన్నారు, మా పిల్లలు వెళ్తున్నారు మంచిగా చదువుకొని వస్తారు, మరి ఎప్పుడులాగా వస్తారు, ఏమనుకోవాలి. మరి ఏ మాయలు పెట్టిండో ఏ మాయలు పెట్టిండో ఏం చేసిండో ఆ అబ్బాయి వల్లే పాప ప్రాణం తీసింది మేడం. అదైతే కనపడం మేడం. పెద్ద పాప, చిన్న పాప ఏది? ఆ పాప అదే తెలివి పాప, ఎంత అందం ఉండేది. నైన్త్ చదువుతుంది కాలేజ్ అంటారు అందరు చూసి, అంత హైట్ అంత బాగుంటుంది, ఎట్లా మర్చిపోతాను మేడం. ఎంత కష్టపడి ఎంత పెంచినాను, ఎంత చేసి ఇంతవరకు తెచ్చినా. ఇది చిన్న పాప, ఏం చేయాలా? అది ఎట్లా బతుకుతుంది, ఏం చేస్తుంది? అది పాప చచ్చిపోయింది కదా, ఇటు అటు గుళములు చేస్తారు మేడం. ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు సార్ చెప్పండి? అతనికి జైలు శిక్ష పడాలి. శిక్ష పడాలా? మా పాప చనిపోయినందుకు అతను జైలు శిక్ష పడాలా. మాకు ఇంకా న్యాయం కావాలి. పాప ఎట్లా పోయింది, ఆడుకోవాలా, అంతే ఆడుకోవాలా. ఆడవాళ్ళే చచ్చిపోయింది. మాకు అంత తెలియదు, భాష కూడా తెలుగు భాష రాదు. ఏదో బతుకు కోసము డ్యూటీ చేస్తాము, పిల్లలు చదువు ఇది అదే, ఇంకా వేరే ప్రపంచం లేదు. గల్లీలో ఉంది కానీ పాప తెలియదు. పాప అంతా సైలెంట్ ఉంటుంది. పాప మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా వేరే వాళ్ళకి వినిపించదు, అంతా సైలెంట్ ఉంటుంది. ఆడపిల్లలు అంటే వాళ్ళ డాడీ ఎప్పుడు చెప్తాడు, మా ఎవరేమన్నా నేను చెప్తా, ఏమి పోరా అని అనాల. ధైర్యం నేర్పించినాము పాపకి, సైలెంట్ ఉంటుంది. మరి పాపకి ఏం చేసి చెప్పిండో అన్ని ఇటు అటు పాప మీద తోస్తున్నారు. అంటే పాప చచ్చిపోయింది కదా, ఇది అది అన్నీ ఎక్కించి చెప్తున్నాడు అనమాట. స్కూళ్ళల్లో కూడా ఇది పోయి వారం పోయి ఇది ఇలాగ చేశారు, అలా చేశారు, కంప్లైంట్ వచ్చినాయి, ఇలాంటివి వచ్చినాయి అన్నారు. కానీ అది ఏం లేదు, నేను పోలే, ఎవరు పోయినారు, నేను పోలే. వాళ్ళ అమ్మ నాయన వచ్చి కంప్లైంట్ చేశారంటే దేనికోసం కంప్లైంట్ చేశారు? దేనికోసం కంప్లైంట్ చేస్తాం? మేము స్కూల్ ఫీజు కట్టినప్పుడు వెళ్తాను, సంవత్సరంకి ఒకసారి 2 సార్లు కడతాను. ఫీజు కట్టినప్పుడే వెళ్తా, అంతే, ఇంకెళ్ళను. పాప మంచి చదువుతుంది. మా తోటకోళ్ళ అబ్బాయి మా పాప పోటీ మీద చదువుతారు. అంటే ఇద్దరు ఒక్కో ఇయర్లో పుట్టినారు, 6 నెలలు చిన్న పెద్ద, ఒక్కటే క్లాసులో మంచి చదివినారు, మంచి పిల్లలు. ఫోను 2 పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. పాపది మా పాపది ఆయనది ఇద్దరిది ఉన్నది పోలీస్ స్టేషన్లో. అయితే పొద్దున్న నుండి ఒక వీడియో వైరల్ అవుతుంది. మా గురించి న్యాయం కావాలా. మీరు ఇలాంటి పనులు చేస్తారంటే మేము అనుకోలేదు. మాకు న్యాయం చేయండి ముందు. వీళ్ళు వచ్చేసారు 12-1 గంటకి. ఆల్ ఓవర్ ఫోన్ కాల్లో ఉంటే డబ్బులు ఏం తోసి ఉంటారేమో. వీళ్ళు గోవర్సోళ్ళు కదా, ఏం చేయలేరు. నైట్కి అన్ని తీల్త మిత్త అంటారు కదా, అట్లా చేసేసారేమో. ఉన్నారు కానీ భాష రావు సరిగా. ఏమో ఇటు ఎన్ని గంటలకు జరిగింది? డబ్బులు పెట్టి డబ్బుల కోసం ఇట్లా. ఎన్ని గంటలకు జరిగింది? ఎన్ని గంటలు అంటే 4 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. నేను 4:30 వరకు ఇక్కడికి వచ్చేసిన. వచ్చేయమా అన్నది, వచ్చేయి సోనీ వచ్చేయి అంటే నేను వచ్చేసిన. నాకు ఇంకా చెప్తారా, నేను రాలేను కదా, చెప్పలే. వచ్చేయమంటే చెప్పలే. మీరేమవుతారు? తాత. పాపకి తాత. పాపకి తాత. ఇప్పుడు దాకా చెప్పలేదు. మన ఏమైందంటే మనం చెప్తాను ఏమవుతుందో మరి అనుకుని తెలుసా. అందుకే వచ్చినారు, వచ్చి చూసి మొత్తం పిల్లలంతా తీశారు. అంతా మా పిల్లలందరూ వచ్చారు తెలుసా. ధర్మం తరపులా ఏం శిక్షిస్తారో భగవానికి తెలుసు, మీకు తెలుసు. ఇది ఇక్కడ విషయము. ఎందుకంటే తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే తనే తప్పుడుగా చాటింగ్ చేశాడు, తనే టార్చర్ చేశాడు నరేష్ అనే వ్యక్తే. కానీ మా అమ్మాయి మీద తోసేస్తున్నారు. మేము ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాము, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, మాకు న్యాయం జరిపించండి, మాకు ఇక్కడ ఎవ్వరూ లేరు, మాకు మేమే ధైర్యంగా ఉన్నాము, మాకు పోలీసులే ఆధారము, ఇప్పుడు పోలీసులే చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా పోలీసులే కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులం మేము. ఆడపిల్లల మీద తప్పుడు రాతలు రాయొద్దు, తప్పుడు వార్తలు చెప్పొద్దు. ఎందుకంటే ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది, తన భవిష్యత్తు మీద పడుతుంది దెబ్బ అనేది కొంచెం మీడియా వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ తండ్రి కూడా అర్థిస్తున్నాడు కదా. మరి అవన్నీ తప్పుడు రాతలు వీడికి రాకుండానే ఎలా మీరు పెడతారు అనేది కూడా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అది న్యాయం లేక కాదు, ఎందుకంటే వాళ్ళ నుంచి తెలుసుకోవాలి ఏం జరిగింది అనేది కూడా. మరి ప్రతి మీడియా కూడా మరి మీడియా తప్పుడు రాతలు రాయడం వల్ల కూడా ఆ అమ్మాయి మీద ఇప్పుడు చనిపోయిన బాలిక మీద ఒక మచ్చ పడుతుంది. అలాగే ఇంకొక పాప ఉంది, తన భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. చిన్న పాప 9th క్లాసు, తను చదువుతోంది, ఏమీ తెలియదు. అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు ఈరోజు వీళ్ళకు దూరం అయిపోయింది తల్లిదండ్రులకి. ఎందుకంటే ఎప్పుడో వీళ్ళ చిన్నప్పుడు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు, హ్యాపీగా ఉంటున్నారు. 2 ఆడపిల్లలు, ఆడపిల్లలతోటి మేము ఆనందంగా ఉంటున్నాము అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు స్కూళ్ళల్లో ఏం జరుగుతుంది అసలు? టీచర్లు ఏం చేస్తున్నారు, యాజమాన్యం ఏం చేస్తుంది, పిల్లలకి చదివి ఎక్కడ చెప్తున్నారు? చదువు చెప్పండి అయ్యా అంటే ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అమ్మాయిని టార్చర్ చేశారు. మరి ఇక్కడ నరేష్ వల్లే నా కూతురు ఈరోజు మాకు దూరం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలి నరేష్కి, మాకు ఆ న్యాయం కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నారు. మనకు కల్లారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పాపకు అవన్నీ తెలియదు, తనే ఏదో టార్చర్ చేసుంటాడు అంటున్నారు. నిన్న స్కూల్ నుంచి టీచర్లు కూడా చూడడానికి వచ్చారు అంటున్నారు. మరి టీచర్లు అయినా చెప్పాలి కదా, ఒక వ్యక్తిత్వం గురించి, ఒక వ్యక్తి గురించి తెలియకుండా ఉంటుందా? మరి ఏం జరిగింది అని పేరెంట్స్కైనా చెప్పాలి కదా. మరి ఇక్కడ స్కూల్ యాజమాన్యం మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలి కదా, స్కూల్ యాజమాన్యం స్పందించాలి. ఏం జరిగిందనే కోణంలో వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. రేపు వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయాలన్నా ఏ ధైర్యంతో జాయిన్ చేస్తారు? మళ్ళీ ఉన్న పిల్లల్ని కూడా బయటికి తీసుకొచ్చేసుకుంటారు కదా ఈ భయంతో. అంటే టీచర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లలకు టార్చర్ చేయడమా వాళ్ళు చేసేది? పోనీ పిల్లలని మభ్య పెట్టడమా వాళ్ళు చేసేది? ఈ మధ్య కాలంలో చూస్తున్నాను చాలా వరకు కూడా స్కూళ్ళల్లో విద్యార్థుల పైన అది లైంగికంగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వేధింపులకు గురి చేయడం వల్లే మా కూతురు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డది కేవలం తన వల్లే. ఎందుకంటే లాస్ట్ వీడియో కాల్ నరేష్దే ఉంది అని చెప్తున్నారు. ఇంకొక విషయం బయటికి కూడా వార్తలు వచ్చాయి. ఏమొచ్చాయి? అమ్మాయి వాళ్ళ అన్నే ఫోన్ చేశాడన్నారు. అమ్మాయికి అన్న లేడు, 2 ఆడపిల్లలు. ఫోన్ చేసింది కూడా నరేషే. ఈ బాలిక ఎవరైతే ఉన్నారో బాలిక పెద్దమ్మకి ఫోన్ చేసి ఇక్కడ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి తనే ఫోన్ చేశాడు మళ్ళీ. అంటే తను ఏదో వాగ్వాదం అయితే జరిగింది కదా అక్కడ అనేది క్లియర్గా అర్థమవుతుంది మాకు. కాబట్టి తన మీదే మాకు అనుమానాలు ఉన్నాయి. చాటింగ్ కూడా ఉంది ఫోన్లో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఆ చాటింగ్ ఎటువంటి చాటింగు ఏంటి అసలు? ఆ అబ్బాయి నరేష్ అనే అబ్బాయి ఏం చాటింగ్ చేశాడు ఈ అమ్మాయిని? ఎందుకంటే అంత సీరియస్గా డిస్కషన్ వెళ్తేనే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా మా కూతురు ఎలాగైతే మాకు దూరం అయిపోయిందో అలాంటి శిక్షే తనకు కూడా పడాలి, నరేష్కి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరి కుకట్పల్లి పోలీసులు ఇప్పటి వరకు అతన్ని ఏం విచారించారు, ఆ అబ్బాయి ఏం చెప్పాడు, బయటికి అసలు ఆ ఫోన్లో ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది అనేది పోలీసులు కూడా బయట పెట్టాలి. మరి బయట పెట్టిన తర్వాత నరేష్కి ఎటువంటి శిక్షణ అమలు చేయబోతున్నారు అనేది కూడా మనం వేచి చూద్దాం. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.